హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులు అవుతుంది వీడియో అయితే పోస్ట్ చేసి, కొంచెం పని మీద ఉండటం వల్ల కుదరట్లేదు. సో ఇవాళైతే మనం ఇదిగోండి తిరుపతిలో ఉన్నామండి. సో తిరుపతిలో నేను పని మీద వచ్చాను, నా పని మీద. సో నేను ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఈ రూమ్ తీసుకునేవాడిని, ఈ హోటల్లోనే. సో నాకు కొద్దిగా బాగా అనిపించింది, అంటే కొంచెం ప్రీమియంగా ఉంటుంది, తక్కువ బడ్జెట్లో ఉంటుంది. సో అనిపించింది. నేను వైజాగ్లో ఆర్ అదర్ ప్లేసెస్లో కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. సో మన ఛానల్ చూసే వాళ్ళకైతే అర్థమైద్ది. సో అలాగే తిరుపతి వచ్చే వాళ్ళకు కూడా చాలామంది ఎక్కడ తీసుకుందాం ఏంటి తెలియకుండా వెళ్ళిపోయి కొంచెం నచ్చక అట్లా చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ హోటల్ నేమ్ వచ్చి ఎస్విఆర్ రెసిడెన్సీ అని ఉంటుందండి. మన మ్యాప్స్లో అయితే ఎస్విఆర్ రెసిడెన్సీ కరెక్ట్గా ఎక్కడంటే మన బస్ స్టాండ్ నుంచి తిరుపతి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ వస్తుంది కదా, అది కిందకి వెళ్ళే రోడ్డు ఉంటుంది, కింద రోడ్డు ఫ్లైఓవర్ ఉంటుంది. ఓకే, సో అక్కడ కరెక్ట్గా ఈ హోటల్ అయితే ఉంటుంది లెఫ్ట్లో, ఎస్విఆర్ రెసిడెన్సీ అని చెప్పి. సో మన దగ్గర అయితే 1500 తీసుకున్నారు పర్ డే, 24 అవర్సే. సో నాకైతే రీజనబుల్గానే అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం పక్కనే మరి వాకబుల్లో అయితే అంత ప్రీమియం రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. నార్మల్ చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి, కానీ ఇవి జస్ట్ ఏదో బడ్జెట్ ఫ్రెండ్లీ అట్లా ఉన్నాయి కానీ తినడానికి. ఓకే, రెస్టారెంట్స్ అంటున్నా. సో ఉంటాయి కానీ కొంచెం ప్రీమియంగా ఉండాలి అనుకుంటే మాత్రం కొద్దిగా వాకబుల్లో అయితే ఉండవు ఈ హోటల్కి దగ్గరలో అయితే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రైల్వే స్టేషన్కి దగ్గర కాబట్టి కొంచెం నాయిసీగా కూడా ఉంటుంది, బట్ ఎక్కువ కాదు. మామూలుగా జస్ట్ అలా ఎప్పుడైనా ట్రైన్స్ వెళ్ళేటప్పుడు మాత్రం నాయిసీ సౌండ్ వస్తుంది అంతే. సో రూమ్ అయితే ఇదిగోండి చూద్దాం రండి. సో హోటల్ అంతా పూర్తిగా చూడండి. సో నచ్చితే మాత్రం మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇదిగోండి, ఇది నేను చెప్పిన బ్రిడ్జ్, కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్. ఓకే, మన రైల్వే స్టేషన్ నుంచి ఇటుపక్క ఎయిర్ బైపాస్ రోడ్డుకి వెళ్ళే సైడ్ ఉంటుంది ఇది. సో కరెక్ట్గా ఈ పాయింట్లో మూల మీద ఇదిగోండి ఉంటుంది ఎస్విఆర్ రెసిడెన్సీ, అంటే హోటల్ శ్రీ వెంకటరమణ రెసిడెన్సీ. సో ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. అండ్ కార్ పార్కింగ్ కూడా నాకు తెలిసి వీళ్ళకి పక్కనే ఉంది, ఖాళీ స్పేస్ ఉంది, అక్కడైతే పెట్టుకోవచ్చు. మేము వచ్చినప్పుడు అయితే పెట్టుకోమన్నారు అక్కడ. సో ఇదిగోండి, ఇది రిసెప్షన్ ఏరియా. సో మంచిగా ఇదిగోండి అంతా కూడా కొంచెం నీట్గా ఉందండి, ప్రీమియంగా ఉంది, నీట్గా ఉంది. అదిగోండి, సో ఇక్కడ కూర్చోటాక లాబీ స్పేస్ ఉంది. సో ఇదిగోండి ఎంట్రన్స్, ఇటు నుంచే మనం ఇప్పుడు లోపలికి వచ్చాం. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. సో లిఫ్ట్ తీసుకొని పైకి అయితే వచ్చాం. మనకైతే ఐ గెస్ 3rd ఫ్లోర్ అనుకుంటా, 3rd ఫ్లోర్లో వచ్చింది రూమ్. ఇదిగోండి రూమ్ లోపలికి అయితే వచ్చాను. ఓకే, సో లోపలికి రాగానే ఇదిగోండి 2 కుర్చీలు ఉన్నాయి. ఓకే, టీపాయ్ ఉంది. సో ఇదిగోండి, ఇది బెడ్, ఏసీ. ఓకే, అక్కడ హార్ట్ వర్క్ ఉంది, రైట్. అండ్ ఇదిగోండి ఇటు వచ్చి టీవీ. మంచి స్పేషియస్గా ఉందండి, చాలా స్పేషియస్గా ఉంది. ఓకే, సో బెడ్ కూడా మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది, బాగుంది. అంటే నేను వచ్చినప్పుడైతే 1500 ఏమో తీసుకున్నారు పర్ డేకి. ఓకే, లగేజ్ పెట్టుకోవటానికి ఇదిగోండి కబోర్డ్ ఉంది, ఇక్కడ మిర్రర్. అండ్ ఇవ్వండి వాష్రూమ్, హీటర్ ఫెసిలిటీ. అండ్ అవుటర్ వ్యూ అయితే డే టైం అయితే బాగుండేది. సో
ఇదిగోండి చూసారా, కనిపిస్తుందా అంత ట్రైన్ వ్యూ, పక్కనే రైల్వే స్టేషన్ పక్కనే. ఓకే, సో ఇదండి రూము. పర్ డే అయితే మన దగ్గర 1500 తీసుకున్నారు. సో ఇది నేను ఫస్ట్ టైం కాదు, ఇక్కడికి ఇదివరకు కూడా చాలాసార్లు వచ్చాను నేను. ఓకే, అంటే నేను ఎప్పుడైనా పని మీద వచ్చినప్పుడు ఉండటం అట్లా వచ్చాను. సో తిరుపతిలో మనం ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేయలేదు కదా. సో వైజాగ్ బెస్ట్ బడ్జెట్ హోటల్ అని చెప్పి, ఓకే. సో ఇంకా అదర్ సిటీస్ కొన్ని పోస్ట్ చేశాను కానీ, సో తిరుపతి కూడా చేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నా.